క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. అయితే కొన్ని రోజుల క్రిందటే ఆసీస్ గడ్డపైన అడుగుపెట్టిన భారత్ టెస్టు సిరీస్ కు పూర్తి స్థాయిలో సంసిద్ధమైంది. ఇక తను రెండోసారి తండ్రైన కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ టెస్టులో తను దూరం అయ్యాడు. అంటే ఒక మొదటి మ్యాచ్ కి దూరం అయ్యాడు. దీంతో తొలి టెస్ట్ లో టీమిండియాకు పేసర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహించనున్నాడు. అయితే ఓపెనర్ గా రోహిత్ స్థానంలో ఎవరొస్తారనో, భారత్ తొలి జట్టు ఎలా ఉంటుంది అనే దానిపైన ఆసక్తి రేపుతున్న వేళ వెలుగులోకి వచ్చిన ఒక గొప్ప శుభవార్త ఏంటి అంటే, నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు అనమాట. ఎలాగా అంటే ఇక్కడ గనక మనం చూసినట్టయితే ఆల్రెడీ గిల్, యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ వీళ్ళ ముగ్గురు కూడా ఆడటం దాదాపుగా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కి కొంచెం సంసిద్ధంగా ఉంది. రోహిత్ శర్మ అయితే ఫుల్ లెంత్ అసలు తను రాడని పరిస్థితి. కానీ శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఇద్దరు కూడా రేపు పొద్దున వాళ్ళ గాయం పరిస్థితిని బట్టి అక్కడ మనకి గ్రౌండ్ లో అడుగు పెడతారు అనమాట. దాంతో ఏమవుతుందంటే పేస్ ఆల్రౌండర్ కోటాలో అతడు తుది జట్టులోకి వస్తున్నాడు. దీనిపైన టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కల్ హింట్ కూడా ఇచ్చాడు. తొలి టెస్ట్ ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన అతను, మేము దృష్టి సారిస్తున్న యువ ఆటగాళ్లలో నితీష్ రెడ్డి కూడా ఒకడున్నాడు. అతనికి ఆల్రౌండ్ నైపుణ్యం ఉంది. మనం ఊహించిన దానికంటే గొప్పగా వేగంగా నితీష్ బ్యాటింగ్ చేయగలడు. అంతేకాకుండా ఆస్ట్రేలియాలో పిచ్చులపై ఉపయుక్తమైన బౌలర్ కాగలగల సత్తా అతనికి ఉంది. ఎందుకంటే అతడు వికెట్ టు వికెట్ బౌలింగ్ చేస్తాడు. జట్టులో ఆల్రౌండర్ స్థానాన్ని నితీష్ రెడ్డి భర్తీ చేస్తే బాగుంటుంది. టెస్టుల్లో పేసర్లపై భారాన్ని తగ్గించే పేస్ ఆల్రౌండర్ ఉండాలని ప్రతి జట్టు కోరుకుంటుంది అంటూ ఇక తన ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసేసాడు అనమాట. సో ఈ దెబ్బకి తనకి ఒక గోల్డెన్ ఛాన్స్. ఎందుకంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, అందులోనూ ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాతో ఆడటం అంటే మామూలు విషయం కాదు.